హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాస్ లైఫ్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ. ఇందులో ఎలాంటి జీడిపప్పు బటర్ అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని, 4 పెద్ద సైజు టమాటాలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. పైన చూపించిన విధంగా పెద్దవి. అలాగే పైన స్క్రీన్లో ఇచ్చిన మసాలాలని తీసుకొని బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఉల్లిగడ్డ టమాటా మసాలాలన్నీ వేసి ఉప్పు పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఉడకనివ్వాలి. బాగా ఉడికి టమాటా పైన తోలు అనేది ఊడినట్టుంటుంది. అప్పుడు బంద్ చేసుకొని చల్లారనివ్వాలి. మొత్తం ఇదంతా చల్లబడ్డాక మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏం వేసుకోకుండా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చేసుకున్న పేస్ట్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఎలాంటి పలుకు లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్నది పక్కన పెట్టుకున్నాక మనం అదే బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ 1/2 స్పూన్ అంత వేసి అల్లం వెల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగనీయాలి. అల్లం వెల్లిపాయ ఒకసారి పచ్చివాసన పోయినాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మీడియంలో మధ్యలో పెట్టుకుంటే బెటరు. పెట్టి కలుపుతూ ఉండాలి. కొంచెం అది వేగినట్టు అనిపించిన తర్వాత అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అనేది మొత్తం కలిసి కారం కొద్దిగా వేగి మనకు కొంచెం ఆయిల్ సపరేట్ చేస్తుండాలి. అలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది నేను వచ్చేసి ఒక 1/2 గ్లాస్కి ఎక్కువ వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ వాటర్ పోసి మంచిగా కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి అది బాగా ఉడకాలి. ఉడికి దగ్గర పడాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకుంటాం. ఇంకో నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. పన్నీర్ ముక్కలు వేసి నెమ్మదిగా కలుపుకోవాలి, లేకపోతే పన్నీర్ ముక్కలు అయిపోతుంది. సో పన్నీర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అనేది పన్నీర్ కూడా ఇందులో ఉడికితే పన్నీర్ మెత్తగా బాగుంటుంది. సో పన్నీర్ కొద్దిగా ఉడకని మన పన్నీర్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు కస్తూరి మెత్తి వేసి కలుపుకొని బంద్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఈజీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.